ఈ విధంగా దిక్కులన్నిటినీ జయించి హిరణ్యకశిపుడు లోకాలకు ఏకైక నాయకుడై తనకు నచ్చిన రీతిలో ఇంద్రియ సుఖాలను అనుభవిస్తున్నా తృప్తి పడక శాస్త్ర మార్గాన్ని అతిక్రమించి బ్రహ్మ ఇచ్చిన వరాల చేత మిక్కిలి గర్వించి ఐశ్వర్యవంతుడై చాలా కాలం పాటు రాజ్యం చేస్తున్నప్పుడు ఎన్నడు మాకు దిక్కుగలదెన్నడు దైత్యుని బాధమాను మేమెన్నడు వృద్ధి పొందగలమెవ్వరు రక్షకులంచు దేవతా కిన్నర సిద్ధ సాధ్య మునిఖేచర నాయకులాశ్రయించిరా పన్నగ తల్పు భూరి భవబంధ విమోచను పద్మలోచనున్. దేవతలు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, మునులు, విద్యాధరులు అందరూ మాకు దిక్కెప్పుడు కలుగుతుంది, ఎప్పుడు ఆ రాక్షసుని వలన బాధ తీరుతుంది, మేమెప్పుడు పైకి రాగలము, ఎవరు మాకు రక్షకులు అనుకుంటూ సంసార బాధల నుండి విముక్తి కలిగించే పద్మాక్షుడైన ఆ శేషసాయిని ఆశ్రయించారు. జై శ్రీకృష్ణ.